హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంయుక్త మిత్రని అర్జున్ని ఇద్దరిని రూమ్లోకి పిలిచిన తర్వాత మీ ఇద్దరు ప్రెజెంటేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. టాప్ మోస్ట్ లెవెల్లో మీ ఇద్దరు ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీ ఇద్దరిలో ఎవరికి ప్రాజెక్ట్ ఇవ్వాలో నేనే నిర్ణయించుకోలేని పరిస్థితి అని చెప్పి బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ ఇద్దరితో కలిసి నేను ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఇక అలా సంయుక్త తన నిర్ణయం చెప్పడంతో మిత్ర అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నాకు తెలుసు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదని, కానీ ఈ ప్రాజెక్ట్కి మీ ఇద్దరు లాంటి టాలెంటెడ్ పీపుల్ చాలా అవసరం. అందుకే మీ ఇద్దరితో కలిసి పనిచేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి లక్ష్మి తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇక అప్పుడు అర్జున్, మీరు ఆ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సంయుక్త గారు. మిత్రతో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర, నాకు కూడా అభ్యంతరం లేదు సంయుక్త గారు అని చెప్పి అంటూ ఉంటే, వెల్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇక వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాట్స్ చెబుతూ ఉంటుంది. మరోవైపు జున్నుకి లక్కీకి స్కూల్లో ఒక టాస్క్ ఇస్తారు. ఫ్యామిలీ ట్రీ గీసుకొని రమ్మని చెప్పి ఇక అలా స్కూల్లో టాస్క్ ఇవ్వడంతో లక్కీ ఇంటికి వచ్చిన తర్వాత జయదేవ్తో, తాతయ్య నాకు స్కూల్లో ఒక టాస్క్ ఇచ్చారు తాతయ్య, ఫ్యామిలీ ట్రీ గీసుకొని రమ్మని చెప్పారు, అందుకు నాకు సహాయం చేయాలి నువ్వే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, తప్పకుండా చేస్తాను, ఏం కావాలో చెప్పని జయదేవ్ అంటూ ఉంటాడు. మన ఫ్యామిలీ ట్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఇక వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా నువ్వు చెప్పాలి తాతయ్య అని లక్కీ అడుగుతూ ఉంటే అప్పుడు జయదేవ్, చెబుతాను రాయ్ లక్కీ అని చెప్పి ఇక అలా లక్కీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా తాతగారి పేరు సూర్యదేవ్, మా తండ్రి పేరు రామ్దేవ్ అని చెప్పి ఇక అలా అందరి పేర్లు కూడా జయదేవ్ చెబుతూ ఉంటే లక్కీ ఫ్యామిలీ ట్రీ పూర్తి చేస్తుంది. ఇక మదర్ ప్లేస్లో ఎవరి పేరు రాయాలో లక్కీకి అర్థం కాదు. ఇక జయదేవ్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తాతయ్య, అమ్మ పేరు దగ్గర నేను ఎవరి పేరు రాయాలి అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. దాంతో జయదేవ్ దగ్గర సమాధానం ఉండదు. లక్ష్మి పేరు చెబితే ఇప్పుడు మిత్రకి ఏం కోపం వస్తుందో ఏంటో అని చెప్పి జయదేవ్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక ఇంతలో మనీష్ అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నావు లక్కీ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఫ్యామిలీ ట్రీ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక చార్ట్ అంతా కూడా చూసిన తర్వాత ఫ్యామిలీలో అందరి పేర్లు ఉన్నాయి, మరి నా పేరు రాయవా, అమ్మ స్థానంలో నా పేరు రాయి అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఏంటి, మా అమ్మ స్థానంలో నీ పేరు రాయాలా, అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నన్నేమైనా కన్నావా ఏంటి, నువ్వు నన్ను కన్న తల్లివైతే నీ పేరు రాసి ఉండేదాన్ని, అందుకే రాయలేదు అని లక్కీ అంటూ ఉంటుంది. మరి ఫ్యామిలీలో ఇంకెక్కడైనా నా పేరు ఇంక్లూడ్ చేయొచ్చు కదా అని మనీష అంటూ ఉంటే, అలా ఎలా చేస్తారు, ఫ్యామిలీ ట్రీ అంటే కేవలం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉండాలి కదా, నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదు కదా అని లక్కీ అంటూ ఉంటుంది. బాగా చెప్పావు లక్కీ అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీషకి వివేక్ నవ్వుతూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటి, నేను ఈ ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని కాదా, మరి ఆ మాటకు వస్తే నీకు ఈ ఫ్యామిలీకి కూడా ఎటువంటి సంబంధం లేదు, నువ్వు అసలు మిత్ర కూతురువే కాదు, నువ్వు ఒక అనాథవి అని చెప్పి మనీష లక్కీకి నిజం చెప్పేస్తూ ఉంటే అప్పుడు జయదేవ్ మనీషని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనీష ఇంకా చాలా ఆపుతావా అని జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీష, లేదంకుల్, ఈరోజు లక్కీ నన్ను ఎంతో అవమానించింది, అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో లక్కీకి కూడా తెలియాలి అంటూ, చూడు లక్కీ, అసలు నిన్ను కన్న వాళ్ళు ఎవరో కూడా తెలీదు, నిన్ను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే మిత్ర జాలిపడి ఒక అనాథను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు, నిన్ను కన్న తల్లి ఎవరో కూడా ఎవరికి తెలీదు అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. జయదేవ్ లక్కీని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక లక్కీ అలా బాధగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి మిత్ర ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వస్తాడు. ఇక జయదేవ్తో, డాడ్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రాజెక్ట్ నాకు అర్జున్కి కలిపి సంయుక్త గారు ఇచ్చారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా చాలా డల్గా ఉంటారు. ఏమైంది, ఎందుకు డాడ్ అలా ఉన్నారు, ఒరే వివేక్ ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పి మిత్ర అలా అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. లక్కీ ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి లక్కీ దగ్గరికి వెళ్తాడు. లక్కీ ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లక్కీ, నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పనా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్కీ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది లక్కీ, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి మిత్ర అడుగుతాడు. నాన్న, నువ్వు నా సొంత నాన్నవి కాదంట కదా, నేను ఒక అనాథన అంట కదా,
నన్ను ఎవరో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే నువ్వు తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నావట కదా అని చెప్పి లక్కీ ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఎవరు ఇదంతా చెప్పింది నీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మనీషా ఇదంతా చెప్పింది. ఈరోజు స్కూల్లో ఫ్యామిలీ ట్రీ గీసుకొని రమ్మని చెప్పారు. ఇక అప్పుడు అందరి పేర్లు రాసిన తర్వాత నేను అమ్మ స్థానంలో ఎవరి పేరు రాయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే మనీషా వచ్చి అసలు నిన్ను ఎవరు కన్నారో కూడా తెలీదు, మిత్ర కూడా నీ సొంత తండ్రి కాదని నిజం చెప్పిందంటూ లక్కీ మనీషా అన్న మాటల గురించి మిత్రకి చెబుతూ నేను ఒక అనాథన అంట కదా నాన్న, మరి నన్ను కన్న తల్లి ఎవరు, మా అమ్మ ఎవరు, నేను ఫ్యామిలీ ట్రీలో అమ్మ స్థానంలో ఎవరి పేరు రాయాలని చెప్పి లక్కీ ఏడుస్తూ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఆవేశంగా హాల్లోకి వచ్చి మనీషా బయటకు రా అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైంది మిత్ర అని చెప్పి మనీషా మిత్ర దగ్గరికి వస్తుంది. లక్కీ అనాథ కాదని నా కన్న కూతురు కాదని అన్నావట కదా, చిన్న పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అవును మిత్ర అన్నాను, నేను అన్న దాంట్లో తప్పే ఉంది, అది చిన్నపిల్లలాగా ఉండక నన్ను అవమానించాలని చూసింది, అందుకే నిజం చెప్పాను అని మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడతాడు. రోజు రోజుకి నీ బిహేవియర్ చూస్తూ ఉంటే నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది మనీషా, ఒకప్పుడు నీలాంటి దాన్న నేను ప్రేమించింది అని నా మీద నాకే అసహ్యంగా ఉంది, నీలాంటి దానికోసం చాలా రోజులు లక్ష్మిని దూరం పెట్టాను అని చెప్పి మిత్ర లక్ష్మిని దూరం పెట్టినందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అలా తన నోటి వెంట లక్ష్మి మాట రావడంతో జయదేవ్ వివేక్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మిత్ర ఇప్పుడు చెబుతున్నాను విను మనీషా, లక్కీ తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు మిత్రానందన్ అంటూ లక్కీ నువ్వు ఫ్యామిలీ ట్రీ తీసుకురా, నీకు అమ్ముంది, అమ్మ పేరు లక్ష్మి అని చెప్పి లక్ష్మి పేరు చాట్లో రాయిస్తాడు. దాంతో మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా మామ్ లక్ష్మి బతికి ఉందని అంటూ ఉండేది, అప్పుడు ఎప్పుడూ కూడా లక్ష్మి బతికుంటే బాగుండని నాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ నా లక్ష్మి ఈ ఇంటికి వస్తే బాగుండనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మిత్ర నోటి వెంట ఆ మాటలు వినగానే జాను వివేక్ ఇద్దరు కూడా ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ మిత్ర, మరి లక్ష్మి నీ భార్య అయితే నేనెవరు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు కేవలం ఈ ఇంటికి ఒక గెస్ట్వి మాత్రమే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇంకొకసారి లక్కీ జోలికి రావాలని ప్రయత్నిస్తే గెస్ట్గా కూడా ఈ ఇంట్లో ఉండే అవకాశాన్ని కోల్పోతావని చెప్పి మిత్ర మనీషకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు జున్ను కూడా ఫ్యామిలీ ట్రీ గీస్తూ ఇక తన కన్న తండ్రి స్థానంలో ఎవరి పేరు రాయాలో అర్థం కాక ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఫ్యామిలీ ట్రీలో నాన్న స్థానంలో ఎవరి పేరు రాయాలో అర్థం కావడం లేదమ్మా, నాన్న గురించి తెలుసుకోవాలని కూడా నాకు లేదు, చిన్నప్పుడు నిన్ను వదిలేసి ఎంతో బాధ పెట్టాడు, అలాంటి వాడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి జున్ను అంటూ ఉంటే తప్పు జున్ను అలా మాట్లాడకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ నాన్న స్థానంలో కేవలం నన్ను కన్న తండ్రి పేరు రాయాలా, అర్జున్ బాబా పేరు రాయకూడదా, చిన్నప్పటి నుండి అర్జున్ బాబాని నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచాడు, అందుకే నేను అర్జున్ బాబా పేరు రాస్తాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అర్జున్ బాబా కేవలం మనల్ని చేరదీశారు, కానీ ఆయన నీ తండ్రి కాదు, ఎందుకంటే నీకు కన్న తండ్రి ఉన్నాడు జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎవరమ్మా నా కన్న తండ్రి అని జున్ను అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి నీ తండ్రి పేరు మిత్రానందన్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జున్ను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మిత్రానందన్ అంటే లక్కీ వాళ్ళ నాన్న కదమ్మా, మరి ఆయన నాకెందుకు నాన్న అవుతారు అని చెప్పి జున్ను లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి నేను ఇప్పుడు కూడా జున్నుకి నిజం చెప్పకపోతే జున్ను ఎప్పటికీ మిత్రగాన్ని అసహించుకునే ప్రమాదం ఉంది, మిత్రగాన్ని జున్ను అలా అసహించుకుంటూ ఉంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక అలా లక్ష్మి జున్నుకి నిజం చెప్పేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.